హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బావున్నారా? నేను బావున్నాను. ముందుగా మీ అందరికీ భీష్మ ఏకాదశి శుభాకాంక్షలండి. ఈరోజు భీష్మ ఏకాదశి అని ఎందుకు అంటారనేది ఏకాదశిని భీష్మ ఏకాదశి అని ఎందుకంటారో మనం తెలుసుకుందాము. మాఘమాసము శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారండి. ఈ రోజున కురుకుల యోధుడైన భీష్ముడు భగవంతుడిలో ఐక్యమైన రోజు కూడా అండి. భీష్ముడు పాండవులకు చేసిన మహా ఉపదేశం విష్ణు సహస్రనామం. కురుక్షేత్ర సంగ్రామం పూర్తయిన తర్వాత భీష్ముడు పితామహుడు అంపశయనం పైన 58 రోజులు ఉన్నాడండి. అలా ఎందుకు ఉన్నాడంటే దక్షిణాయనం పోయాక ఉత్తరాయణం వస్తుంది. ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణించినట్టయితే స్వర్గానికి వెళతారని అంపశయనం పైన ఉంటాడండి. తర్వాత తర్పణం కూడా ఈరోజు భీష్ముడికి